కరెక్ట్గా తెలుసుగా తను ఈ రోడ్లోనే వస్తుందిగా. 1 వీక్ నుంచి ఫాలో చేస్తున్నాడు అతన్ని. ఈ రూట్లోనే కాలేజ్కి వెళ్తుంది వస్తుంది. ఓకే, అమ్మాయి బాగుంటుందన్నావు, సో ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడు. లేదురా, తను ఫాలో చేస్తున్నప్పుడు తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు కానీ మాట్లాడుతున్నట్టు కానీ కనిపించలేదు. నువ్వెలా చెప్పగలవు? ఈ రోజుల్లో చిన్న పిల్లాడి నుంచి ముసలాడి వరకు ఎఫ్బీ కూడా ఎంత కామనో అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ కూడా అంతే కామన్ రా. నువ్వు చెప్పింది నిజమేరా, బట్ ఆ కామన్ బాయ్ ఫ్రెండ్స్లో తనకి నేను ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కావచ్చుగా. నీ క్లారిటీ నీకు ఉందిగా. ఓకే, అయితే ప్రొసీడ్ అవ్వు. రే, తను వస్తుందిరా. బాగుంది, నీ టేస్ట్ బ్యాడ్ అనుకున్నా, బట్ నైస్. సరే వెళ్ళి ప్రపోజ్ చేయి. ఇప్పటికీ డౌట్గా ఉంది బాయ్ ఫ్రెండ్ ఉంటాడని. నువ్వు లేనిపోని డౌట్లు పెట్టకు. ఒకవేళ ఉంటే ఈ ప్రపంచంలోనే ఉండకుండా చేస్తా. హే దివ్య, మీరెవరు? నా పేరు మీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ గురించి చాలా తెలుసు. ఇంతకీ మీరెవరు? నువ్వు చాలా బాగుంటావు, నవ్వితే ఇంకా బాగుంటావు. దివ్య, దివ్య ఆగు. ఏంటి దివ్య, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు? ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్పు ఫాస్ట్గా, నాకు పని ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను లవ్ చేస్తున్నా. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నిన్ను 1 వీక్ నుంచి ఫాలో చేస్తున్నా. సో ఈ 1 వీక్లో నీ గురించి చాలా తెలుసుకున్నా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడని కూడా. ఎవరు చెప్పాడు లేడని? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సరే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం. లేదు, ఉన్నాడు. అయినా సరే ఐ లవ్ యూ. నువ్వు కూడా నన్ను లవ్ చేయి. చేయను. ఏం చేస్తావు? కామన్గా అయితే నీ మీద యాసిడ్ వేయాలి, డిఫరెంట్గా అయితే నీ బాయ్ ఫ్రెండ్ మీద వేస్తా. యాసిడ్ వేస్తావా? అసలు నా బాయ్ ఫ్రెండ్ ఎవరు తెలుసా? ఏ, నీకు తెలీదా? అయినా నీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా తోపా పిస్తానా? చెప్పు, ఎవరు? పోలీస్. పోలీస్ ఏం చేస్తావు? యాసిడ్ వేస్తావా? చెప్పు, వెయ్యరా యాసిడ్, వెయ్యి. ఎవడరా నువ్వు? నీ పేరేంట్రా? నీ బాబు పేరేంట్రా? ఎక్కడ ఉంటావు? వీడెవడో నీ ఫ్రెండా? నీ పేరేంట్రా? చెప్పండి. ఇంకోసారి కానీ ఈ ఏరియాలో కనిపించారంటే చాలు. యాసిడ్ వేస్తా అన్న భయపడవా? నువ్వు ఉన్నావుగా, ఇంకా భయం ఎందుకు? చూసావా నేను పోలీస్ కాపాను, వాళ్ళని అలా భయపెట్టాను. చెప్తావురా నువ్వు. ఫస్ట్ వెళ్ళి జాబ్ చూసుకో. చూసా నీ కల్లే నన్నే మరిచా మరుషణమే ప్రేమించేసా నే నిన్నే ఏం
ఎవడ్రా వాడు? నన్నే భయపెడతాడా? అసలు వదలకూడదురా వాడిని. రేయ్, వాడు పోలీసురా. యాక్చువల్గా చెప్పాలంటే తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడే వదిలేయాలి. అలాంటిది వాడు ఒక పోలీస్, సో లైట్ తీసుకో. ఏంట్రా వదిలేసేది? తనంటే నాకు పిచ్చి, వదిలేది లేదు. ఆడి పోలీస్ అయితే ఏంటి? పొడిస్తే రక్తం రాదా, చంపితే చావడా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆవేశపడుకో. ఆవేశంలో క్రిమినల్గా తయారవుతున్నావు. నువ్వు మాట్లాడుకో. నాకు ఏదైనా కావాలనిపిస్తే క్రిమినల్గానే కాదు, ఎలాగైనా తయారవుతాను. రేయ్, ఒక్కసారి ఆలోచించుకో. అడుగు పెట్టాక వెనక్కి తీయడానికి ఆలోచించిన పని అవ్వదు. ఒక్కసారి అడుగు పెట్టాక వాడికి కూడా ఆలోచించుకునే అవకాశం అవ్వను. చంపేస్తా. రే, నేను చేసే ప్రతి పనిలో నువ్వు తోడుకున్నావు. ఈ పనిలో కూడా నువ్వు తోడుకుంటావు లేదో ఆలోచించుకో. రేయ్, శివగాడ్రా. వీడేంట్రా వాడితో మాట్లాడుతున్నాడు? రేయ్ శివ, హాయ్రా, ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నారా? మేము బాగా ఉన్నాం కానీ తనెవరు? ఎవర్రా? అతనా? వివేక్రా. ఏం మాట్లాడావు? మనం కన్సల్టెన్సీ కదరా, జాబ్ కోసం అడుగుతున్నాడు. అదే ప్రాసెస్లో ఉందని చెప్పాను. జాబా? తను జాబ్ కోసం వెతుకుతున్నాడా? అవును. ఎరా, తను మీకు తెలుసా? లేదురా, జస్ట్ క్యాజువల్గా అడిగాను. సరే, మాకు చిన్న పని ఉందిరా, బాయ్ రా. సరే మామ. ఓకే, బాయ్. వీడేంట్రా వాడు జాబ్ కోసం ట్రై చేస్తానని చెప్తున్నాడు? వాడు పోలీస్ కదా? నీకు ఇంకా అర్థం కాలేదా? వాడు ఆ రోజు మనల్ని భయపెట్టడానికే పోలీస్ అని చెప్పాడు. చా, పిచ్చి వాళ్ళు చేశాడ్రా మనల్ని. మరి ఏం చేద్దాంరా? ప్లాన్లో ఎలాంటి మార్పు లేదు. హలో, చా, ఇక్కడ పోయాడురా. దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడురా. చాలా వెతుకుతాం.
కొంచెం జాలి ప్రేమ చూపిస్తే పాడుండే ఇండియన్ చూసుకుంటాం. ఒక్కసారి బరిలో దిగిన తర్వాత ఇండియా బోర్డర్ను కొట్టచ్చేది. ఏమైందిరా? రా వాడు జాబ్ కోసం చూస్తున్నాను చెప్పు. ఎవడ్రా? అదే అవివేక్ గడు. అవును, అయితే అవునేంట్రా వాడు పోలీస్ అయితే జాబ్ కోసం ఎందుకు ట్రై చేస్తాడు? కామెడీ చేస్తున్నావు మాతోటి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? వాడు నిజంగానే జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. కావాలంటే అప్లికేషన్ ఫామ్ చూడు. వాడు జాబ్ కోసం ట్రై చేస్తుంటే మరి పోలీస్ ఎలా అయ్యాడురా? రేయ్, నువ్వు వివేక్ గురించి అడుగుతున్నావా, కార్తిక్ గురించి అడుగుతున్నావా? మధ్యలో ఈ కార్తీక్ ఎవడరా? వివేక్ అన్నయ్య. ఇద్దరు ట్విన్స్, ఒకలాగే ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? హింసా అవునరా, అన్నయ్యకేమో పోలీస్ జాబ్, తమ్ముడేమో జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. సో ఇద్దరు ఒకలాగా ఉండడంతో మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. సరే వస్తాం రా, బాయ్. ఏంట్రా ఇది సంక్రాంతి 1+1 ఆఫర్ వచ్చినట్టు? ఈ 1+1 ఆఫర్ ఏంటి మనకి? సంక్రాంతి 1+1 ఆఫరు, పక్క వీధిలో మొబైల్ ఆఫరు అని చెప్పుకోవడానికి నేను సరదాగా మాట్లాడుకోవట్లేదు. ఇంతకీ ఇద్దరిలో దివ్యం లవ్ చేసింది ఎవడో? కొంచెం చంపేసిలా ఉన్నాడు. అది నేను చెప్తాను రా. కానీ వాడు ఫస్ట్ టైం మాట్లాడిన పోలీస్ అని చెప్పాడు. వాడు మేనేజర్ కూడా అలాగే ఉంది. సో వాడు కార్తీక్ అయి ఉంటాడు. నీ బ్రెయిన్ కూడా వర్క్ చేస్తుంది రోయ్. ఇప్పటి వరకు చాలా క్రైమ్స్ చూసుంటాడు. ఇప్పుడు నా క్రైమ్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తా వాడికి. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఏం లేదని మామూలుగానే వచ్చాను. సరే, నాకు బోర్డర్ నుంచి కాల్ వచ్చింది. 1 వీక్ నేను అక్కడే ఉంటాను. సో జాగ్రత్తగా ఉండు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండనయ్యా. సరే, నీ జాబ్ సంగతి ఏమైంది? అదా అలా వెళ్తుందిలే. శివగారి గురించి నీకు తెలిసిందే కదా. సర్లే చూసుకో, పద వెళ్దాం. ఏంట్రా బావా ఆ కార్తీక్ 1 వీక్ బార్డర్కి వెళ్దాంట్రా. చా, ఇప్పుడేంట్రా? సరే, 1 వీక్ తో చూద్దాం.
దివ్య నాకు దక్కడం కోసం. దివ్య దక్కడం కోసమా? ఎంత పిచ్చిగా ప్రేమించాను తనని. అలాంటిది నువ్వు మధ్యలో దూరితే వదిలేస్తాననుకున్నావా? దాన్ని నేను లవ్ చేస్తాను, అది నిన్ను లవ్ చేస్తాను. సో నిన్ను చంపేస్తే అది నన్ను లవ్ చేస్తుంది. నువ్వు నన్ను చంపేస్తే అది నిన్ను లవ్ చేస్తుందా? నీది ఇంకొకరిని చంపేంత ప్రేమ, నాది తన కోసం చచ్చేంత ప్రేమ. నువ్వు నన్ను చంపినా తను చంపినా మా ఇద్దరి మధ్య ప్రేమ సాగుతుంది. అంటే మీ ఇద్దరిని చంపేసిన ఈ ప్రేమ మాత్రం అలాగే ఉండిపోద్దా? అంటే అది నన్ను లవ్ చేయదనమాట. అయితే అది నాకెందుకు? నాకు ఈ లవ్ అక్కర్లేదు. దాన్ని ఇంకెవ్వరూ లవ్ చేయకూడదు. దాన్ని చంపేస్తా చంపేస్తా దాన్ని చంపేస్తా. రేయ్ వెళ్ళరా. రేయ్ ఎడిడు. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. ప్రాణం తీయడం చాలా ఈజీ. అదే ప్రాణం తిరిగి ఇవ్వగలవా? ఈ ప్రపంచంలో నా ప్రాణం అనుకున్న వాళ్ళు ఇద్దరే ఇద్దరు. నన్ను ప్రాణంగా చూసుకున్న మా అన్నయ్య, ఇంకొకరు నా దివ్య. ఏంటి దివ్యాన్ని లవ్ చేస్తుంది? కార్తిక్ గడు కాదా? వివేక్ గడా? మా అన్నయ్య ఎలాగో బార్డర్లో దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. దానికోసం నాకు బాధగా లేదు, ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కార్తిక్ చచ్చిపోయాడా? అవునరా, చచ్చిపోయాడు. ఒక అమ్మాయి కోసం, ఒక కుటుంబం కోసం కాదు, మన దేశం కోసం చచ్చిపోయాడు మా అన్నయ్య. మా అన్నయ్య ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడురా, చావు పుట్టుక మన చేతుల్లో ఉండదని. కుదిరితే నీ జీవితాన్ని నలుగురికి ఉపయోగపడేలా మార్చుకో. ఏ ఒక్కరికి హాని చేయాలని చూసినా నీ జీవితానికి అర్థం లేనట్టే. ఎప్పటికైనా మారుతామని అనుకుంటున్నాను. రే కార్తీక్,